హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. మామూలు రోజుల్లో ఏమో గానీ సంక్రాంతికి మాత్రం ఎక్కడి వాళ్ళైనా సరే గోదావరి జిల్లాలు రావాల్సిందే, ఈ పండుగను ఎంజాయ్ చేయాల్సిందే. అస్సలు తగ్గేదేలే అన్నట్టు గోదావరి జిల్లాల్లో ఏర్పాట్లు కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి. ఇంతకు ముందు వీడియోలో భీమవరం సంక్రాంతి సంబరాల్లో తాడేరు పెదమేరును చూపించాను. దాని లింక్ నేను ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. సంక్రాంతి అనగానే మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న చాలా మందికి కూడా ఫస్ట్ గుర్తొచ్చేది వెంప కాశీరాజు గారి బరి. మన గోదావరి జిల్లాలో చాలా చోట్ల చిన్నవో పెద్దవో కోడి పందాలు జరుగుతాయి, కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ వెంప కాశీ గారి బరి ఒక్కటి ఒక ఎత్తు అని చెప్పొచ్చు. అంత ఫేమస్ అన్నమాట. మేము కనుమ రోజు ఈ వెంప కాశీ గారి కోడి పందాలు చూద్దామని వెళ్ళాం. మేము ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. ప్రతి సంవత్సరం వింటూ ఉంటాం ఇక్కడ కోడి పందాలు చాలా ఫేమస్ అని, బట్ ఇప్పుడు కుదిరిందంతే. 2007లో కాశీరాజు గారు వెంపలో కోడి పందాలు వేయడం స్టార్ట్ చేశారు. అంతకుముందు కోడి పందాలు లేవా అంటే ఉండేవి. భీమవరంలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా చోట్ల జరిగేవి. పండగకి వచ్చామా, కోడి పందాలు చూసామా, వెళ్ళామా అన్నట్టే ఉండేదంట. కానీ 2007 నుంచి కాశీరాజు గారు ఏం చేశారంటే పండగకి వచ్చే అతిథుల కోసం ఫుడ్ దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ వరకు అన్ని ఒక్కచోటే అరేంజ్ చేశారు. వాటితో పాటు కోడి పందాలు ఎలానో ఉంటాయనుకోండి. ఇంత దగ్గరగా చూడటం కలర్ పెట్టుకుందే కనబడుతుందో లేదో తెలియదు కానీ అప్పట్లో 5,000 మంది వచ్చేవారంట వెంపలో జరిగే సంక్రాంతి సంబరాలు చూడడానికి. ఇప్పుడు 5 లక్షలకి పెరిగిందంట ఆ నెంబర్. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏ లెవెల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతాయో. నెమల మీద వేద్దామని డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. చూసారా అంకుల్ దగ్గర సంచి, వెనక్కి కొట్టే సంచి కనపడతాయి. అంకుల్ దగ్గర సంచి ఉంది, ఆ సంచిలో చాలా డబ్బులు. ఐదు తక్కువ అంట. మీకు ఎవరికైనా తెలిస్తే అర్థం చెప్పండి. చెప్పాను కదా అన్ని బరుల్లా కాకుండా ఇది కొంచెం స్పెషల్ అని. ఇక్కడ అంతా కూడా పెద్ద పెద్ద అమౌంట్లు అనమాట. ప్రతి ఒక్కరూ కూడా బ్యాగులతో కూర్చున్నారు. ప్రతి సంవత్సరం భోగికి ముందు రోజు అంటే మిడ్-నైట్ 12కి భోగి మంటతో స్టార్ట్ చేస్తారు. పెద్ద పెద్ద పొలిటీషియన్స్, సినీ యాక్టర్స్ చాలా మంది వస్తారు ఇక్కడికి. వివిఐపి పాసులు కూడా ఉంటాయి. ఈ 3 days కూడా గోదావరి రుచులతో ఫుడ్ కూడా ఇక్కడే స్పెషల్ గా ప్రిపేర్ చేయిస్తుంటారు. మినిమం 200 అంట. మినిమం 200 అంట. బంతి పదండి, పంచాలండి, బంతి పదండి. 1 3 4 5 పోయింది. అసలు రూమ్స్ కూడా భీమవరం చుట్టుపక్కల అన్ని రూమ్స్ లోనూ సగం రూమ్స్ వీళ్ళే 6 months ముందే బుక్ చేసేసుకుంటారంట. మేమైతే జస్ట్ చూసి ఎంజాయ్ చేయడం తప్ప ఏ పందెం వేయలేదు. ఎందుకంటే వీటి గురించి పెద్దగా ఏం తెలీదు. కోడి కలర్ని బట్టి వీటికి నెమలి, డేగ, కాకి అని పేర్లు కూడా ఉంటాయని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. చెప్పాను కదా లాస్ట్ ఇయర్ నుండే ఈ కోడి పందాలు చూడడానికి వస్తున్నామని. అసలు ఇంత గ్రాండ్గా చేస్తారని, ఇన్ని లక్షల మంది జనం వీటిని చూడడానికి మాత్రమే వస్తారని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. మీలో ఎంతమందికి వెంప కాశీ గారి బరి గురించి తెలుసు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.